మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్న రైతులే 70 లక్షల మంది ఉన్నారు. 70 లక్షల మంది, 20 లక్షల మందికే 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. కేసీఆర్ సర్కారు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు రైతులను. కానీ మా సర్కార్, మా కాంగ్రెస్ సర్కార్ వస్తే కేవలం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని 20 లక్షల మందికి, అంటే ఒక 30% రైతులకే రుణమాఫీ అయింది. దాదాపుగా 60 నుంచి 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇక రైతు భరోసా, రైతు బంధు కింద కేసీఆర్ 10,000 ఇస్తుంటుంటే, అంటే ఒక సీజన్ 5,000, ఇంకో సీజన్ 5,000, ఎకరాకు 5,000 చొప్పున ఆయన ఇస్తుంటే, మేము వస్తే కాంగ్రెస్ సర్కార్ వస్తే 15,000 ఇస్తుంది. ఒక దఫా 7,500, మరొక దఫా 7,500, ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతామంటే పాపం రైతులు, అసలు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారంటే నిజమైన పేదవాళ్ళు రైతులు. ఎంత పొలం ఉన్నప్పటికీ ఈ వ్యాపారస్తులతో పోల్చుకుంటే, రకరకాల రంగాల్లో ఉన్నోళ్ళతో పోల్చితే నిజమైన పేదవాళ్ళు రైతులే. కాబట్టి ఈ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేసి ఆయనను గట్టెక్కించారు, ఆయనను రేవంత్ను సీట్లో కూర్చోబెట్టారు. ఆయన ఏం చేశాడు? సంవత్సర కాలం అయిపోయింది, ఏడాది పాలన విజయోత్సవాలని వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ 60 నుంచి 70% మందికి రాలేదు రైతులకు. ఈ వీడియో చూసిన వ్యూవర్స్ ఎవరైనా నిజంగా మీకు రుణమాఫీ వచ్చిందా? 100% మీరు సాటిస్ఫై ఉన్నారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.